నేనైతే నా ఫ్రెండ్ నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. తను చదువుకుంటూనే వ్యవసాయం కూడా చేసుకుంటున్నాడు. తనకున్నటువంటి 3 గుంటల భూమిలో ఉద్యాన శాస్త్రవేత్త సిహెచ్ నరేష్ గారి సలహాలతో చిన్నపాటి వ్యవసాయం అనేది చేస్తున్నాడు. పూర్తిగా ఆర్గానిక్లో కూడా చేస్తున్నాడు. ఇంటికి సరిపడే కూరగాయలు, ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, టమాటా, అదేవిధంగా మనకి గోంగూర ఇలాంటివన్నీ కూడా తను పండిస్తున్నాడు అనమాట. ఇవి పండించడం వల్ల చాలా ఆదాయం వరకు మనకు సేవ్ అవుతుందని చెప్తున్నాడు. అదేవిధంగా తను డ్రాగన్ మొక్కను కూడా పెంచుతుండే. ఇది 2, 3 అయింది, 3, 4 అవుతుందన్నమాట. బాగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీనికి కావాల్సినటువంటి ఎరువులంతా కూడా ఇంటి దగ్గర కోళ్ళను పెంచుకుంటున్నాడు. ఈ నాటుకోళ్ళను పెంచుకోవడం దీని ద్వారా వచ్చేటువంటి వేస్ట్ అనేది కూడా మనకి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇది నియంత్రణమైన వ్యవసాయ పద్ధతి అని కూడా అంటాము. మొత్తానికి ఇతని ఇంట్లో చాలా కోళ్ళు ఉన్నాయి. ఇదేంద్ర మ్యాజిక్ అని నేను చూస్తేనే ఇక్కడ ఇతను గుడ్ల నుండి పిల్లల్ని ఉత్పత్తి చేసే మిషన్ అనేది పెట్టుకున్నారు. సో ఈ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది మన నవీన్కి. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి.